మోడీ ఏది చేసినా అట్టహాసమే. తను 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించేటప్పుడు సార్క్ దేశాధినేతలందరినీ పిలిచారు. 2019లో అట్లాంటి ఘనమైనటువంటిదే చేశారు. అలాగే నామినేషన్లు వేసేటప్పుడు అంటే ఆయనంతా ఒక భారీ ఈవెంట్గానే ఉంటుంది. గుడికి వెళ్ళినా మొత్తం క్లియర్గా ఉండేది, అంటే ప్రధానమంత్రి కాబట్టి తప్పదనుకోండి, మొత్తం ఒక ఫుల్ హల్చల్లే ఉంటుంది. ఇప్పుడు తాజాగా ఆయన నామినేషన్ ఘట్టం కూడా అదే స్థాయిలో ఉంటుంది. ప్రధాని మోడీ మంగళవారం ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోక్సభ స్థానం నుంచి నామినేషన్ అయితే ఇందులో 12 మంది ముఖ్యమంత్రులు, యోగి ఆదిత్యనాథ్, నితీష్ కుమార్, పుష్కర్ ధామి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి, మోహన్ యాదవ్, విష్ణుదేవ్ సాయ్, ఏక్నాథ్ షిండే, భజన్ లాల్ శర్మ, హిమంత్ బిశ్వా శర్మ, నయాబ్ సైని, ప్రమోద్ సావంత్, ప్రేమ్ సింగ్ తమన్, మాణిక్ సాహా, 12 మంది ముఖ్యమంత్రులు. వీళ్ళు ఉత్తరప్రదేశ్, బీహారు, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, రాజస్థాన్, అస్సాం, హర్యానా, గోవా, సిక్కిం, త్రిపుర 12 మంది ముఖ్యమంత్రులతో పాటుగా ప్రతిపక్ష నాయకులు, అలాగే కేంద్ర మంత్రులు, వీళ్ళందరూ ఈవెన్ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నాయకులు ఎస్పెషల్లీ మన చంద్రబాబు గారితో సహా అటెండ్ అన్నటువంటిది ఇక్కడ కీలకం.